కాకినాడ రామారావుపేటలోని శ్రీ యోగపీఠంలో ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. యోగ గురువర్యులు ఫణీంద్ర యోగి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తి సాంప్రదాయ శోభతో ఆకట్టుకుంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా వినియోగదారుల కోర్టు న్యాయమూర్తి మైత్రి ఉమెన్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకురాలు సుశీ హాజరయ్యారు. విశిష్ట అతిథిగా స్కైలార్ గ్లోబల్ స్కూల్స్ చైర్పర్సన్ యు రాజలక్ష్మి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పంచాంగ శ్రవణం నిర్వహించగా నూతన సంవత్సర ఫలితాలను వివరించారు. అనంతరం కాకినాడ జిల్లా స్థాయిలో యోగా రంగాల్లో విశిష్ట సేవలు అందించిన యోగా గురువులకు ఉగాది పురస్కారాలను నిర్వాహకులు అందజేశారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకల్లో పాల్గొన్న వారందరికీ ఆధ్యాత్మిక ఆనందాన్ని, కొత్త సంవత్సరానికి సానుకూల ఉత్సాహాన్ని నింపాయి. ఉగాది పురస్కారం అందుకున్న వారిలో ఫణీంద్ర యోగి, చుట్టూడి చిట్టుబాబు, ఎస్ ఇందిరాదేవి, వై రమాపల్లవి, సుధాదేవి, డిఎస్ ప్రసాద్, వనం సత్యప్రియ, వివిఎన్ మూర్తి, జ్యోతుల నాగేశ్వరరావు, సాంబా భగవాన్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎం లక్ష్మీనారాయణ, సెక్రటరీ డాక్టర్ మంజీరా, జాయింట్ సెక్రటరీ అపరాజిత తదితరులు పాల్గొన్నారు. వీరిలో మీరే యోగా నేర్చుకుంటూ ముఖ్యంగా సామా భగవాన్ గారు దానికి ప్రాతినిధ్యం వహిస్తూ వారందరూ కూడా అక్కడ చక్కగా యోగా నేర్పుతున్నారు. ఎప్పుడో 2016 మీరు అనుకోవచ్చు, ఇప్పటి వరకు కూడా సుమారు 10 ఏళ్ళుగా నేను అక్కడ లేను, కానీ వారు ఆ పరంపర కొనసాగిస్తూ ఉన్నారు. ఈ రోజు వారిని కూడా గౌరవించుకున్నారు. ఎందుకంటే తాళరేవు మండలంలో మొన్న యోగా డే కార్యక్రమాల్లో కూడా వారు చక్కగా ఆ మండల స్థాయిలో కార్యక్రమం నిర్వహించారు. అందుకోసం ఇటువంటి పురస్కారానికి వారు సరైన వారని అనిపించి ఈ రోజు వారిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. చాలా సంతోషం అండి. మళ్ళీ చాలా కాలం తర్వాత మళ్ళీ నా పాత విద్యార్థుల్ని చూస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ఎందుకంటే తాళరేవు అంటే ఒక మంచి ప్రాంతం, లయన్స్ క్లబ్ అటువంటి క్లాసిక్ క్లబ్, ఈ 2 క్లబ్లు సహకారం లేకపోతే నేను యోగా టీచర్ గా ఇంతమందికి తెలిసేవాడిని కాదు. అక్కడ ప్రోత్సాహం అది కాకినాడలో ముందుకు సాగింది. సో మీ అందరికీ మరొకమారు కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. మీ ప్రాంతానికి మీకు అందరికీ రుణపడి ఉంటాను. తప్పకుండా భగవంతుడి ఆశీస్సులతో మరిన్ని మంచి కార్యక్రమం చేసుకుని ఆయన ఇచ్చేసారనమాట. నేను ఛాలెంజింగ్ గా యోగాని కూడా మా ఇంట్లో నా పేరెంట్స్ ఒకప్పుడు మా నాన్నగారు యోగా అంటే ఏంటో ఏదో అనుకున్న ఫీల్ అయ్యారు. బట్ ఆ విషయం ఈ రోజు ఆయనకి యోగా అంటే ఏంటి అన్నది ఆయనకి అర్థమైంది. ఈ రోజు మా అమ్మాయి నాకు అందరికన్నా మంచిగా చేయగలిగింది అనే ఆయనకు ఒక నమ్మకాన్ని, అంటే ఆయన సిచ్యువేషన్ నేనేం చేస్తున్నాను ఏంటి అన్నది ఆయనకి తెలియజేయడం కోసం ఆయనకి బ్రెయిన్ హెమరేజ్ అయినా సరే, డాక్టర్స్ అందరూ హోప్లెస్ అని చెప్పినా సరే, నేనేంటి అని తెలియజేయడానికి ఆయన మళ్ళీ రీబర్త్ ఇచ్చి మళ్ళీ నేను ఆయనకి పునర్జన్మని మళ్ళీ ఇచ్చానమాట యోగా ద్వారా. అదందరికీ కూడా మా గురువు గారైన నాగరాజు గారు ఈ అవార్డుకి నేను అర్హురాలనేసి సార్ నన్ను గ్రహించినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చి నా లైఫ్ లో ఒక యూ టర్న్ అన్నది జరిగిందనమాట. నా లైఫ్ రాకముందంటే చాలా నేను 0. ఇప్పుడు నేను చెప్పాలి అంటే నేను 200 చెప్పగలుగుతాను. గురువు గారికి ఏదో గురుదక్షిణ అన్నట్టు ఆమె నిజంగా చాలా పెద్ద దక్షిణ ఇచ్చినట్టు ఒక ప్రాణాన్ని మరి ఒక ఫ్యామిలీని నిలబెట్టినంత ఘనత ఆవిడ ఇచ్చారు. సో వెరీ థ్యాంక్ఫుల్ టు హర్. ఈ రోజు కూడా నాకు కాల్ చేసి ఇలాగా పంచాంగ శ్రవణం ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే, అయ్యో అంతటి భాగ్యం నాకు దొరకడం చాలా అదృష్టం అని, ఇలాగా గురువు గారు ఉన్నారు అని చెప్తే చాలా ఇంపార్టెంట్ అనుకుని నేను వచ్చాను. అందుకే ప్రతి మూమెంట్ మీతో షేర్ చేసుకోవాలని చివరి దాకా ఉంది. అందరితో ఈ విషయాన్ని ఈ మూమెంట్ ని షేర్ చేసుకుందామని ఈ రోజు ఇక్కడ వెయిట్ చేయడం జరిగింది. సో మరొకసారి, ఎందుకంటే ఇప్పటికే చాలా కాలాతీతం అయింది, చాలా విషయాలు మాట్లాడాలని ఉంది, కానీ సమయం మరి చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఒక మంచి గురువు గారిని పరిచయం చేసినందుకు ఇలా కొన్ని కోర్సులు చేస్తా ఉన్నారు. అయితే వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఉండడం జరిగింది. అసలు యోగా అంటే ఏదో ఆసనాలు వేసేసి ఏదో కాళ్ళు చేతులు వచ్చేసి వెళ్ళిపోవడం కాకుండా, యోగా అనేది శారీరకంగా, మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళడమే ఒక యోగా యొక్క గొప్ప లక్షణం. అదేవిధంగా భగవద్గీతలో కూడా చెప్తూ ఉంటారు, యోగ కర్మస కౌశలం అంటారు. అంటే యోగా చేయడం వల్ల ప్రతి పని కూడా చాలా నైపుణ్యంతో చేస్తాము అని.
భగవద్గీతలో మరొక మాట కూడా చెప్తారు, సిద్ధి సిద్ధియో సమోభూత్వ సమత్వం యోగ ముఖ్యతే అంటారు. అంటే మనం ఎప్పుడైనా సరే కష్టం వచ్చినా సుఖం వచ్చినా మంచి అయినా చెడైనా మనము బెదిరిపోకుండా మళ్ళీ మనము ఏదైనా ఇబ్బంది కలిగినా సరే ధైర్యంతో ఎదుర్కొని విజయం సాధించే దిశగా మనం తీసుకువెళ్లేదే యోగా. అలాంటి యోగాన్ని ప్రసాదిస్తున్నటువంటి ఈ సచ్చిదానంద స్వామి గారికి ఒకసారి శుభప్రదం పేరుతో విద్యార్థుల్ని తీర్చిదిద్దేటువంటి క్రమంలో అప్పుడు గడిపినటువంటి క్షణాలు కావచ్చు, అలాగే వారు విద్యాభ్యాసం పూర్తి చేసి కాకినాడకి విచ్చేసినటువంటి సందర్భంలో అప్పుడు ప్రారంభంలో కావచ్చు, అప్పటి నుంచే వారిలో ఆధ్యాత్మిక వెలుగులు, సమాజం పట్ల మానవాళి పట్ల ఒక అచంచలమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి వారి యొక్క దృష్టికోణం అప్పట్లోనే కనిపించింది. అప్పుడే అట్లాంటి విశ్వజనీనమైనటువంటి విలువలకి పునాది అనేది జరగడం, ఈ సందర్భంలో మనకి అత్యద్భుతమైనటువంటి ఒక సద్గురువుగా మన కాకినాడ, మన ఈ యొక్క ఇతర పరిసర ప్రాంతాల ప్రజలకి ఒక దొరకడం అనేది ఎంతో అదృష్టంగా భావిస్తూ